తీసుకొచ్చి పందెంగా పెట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. ఇంతమంది రైతు సోదరుని ఆహ్లాదపరచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇట్లాంటి పందాలకి ప్రభుత్వాలు ప్రోత్సహించలేకపోతున్నాయి, కానీ తప్పకుండా ప్రజలు కానీ లేకపోతే దాన్ని రైతులు కానీ లేకపోతే వ్యవసాయ ప్రియులు కానీ ఎద్దుల పందాలు చూడాలని మోజుగా ఉండేవాళ్ళు అందరూ. కానీ దాదాపు మన జిల్లా ఎద్దుల పందెం అంటే పక్క 2-3 జిల్లాల నుంచి వచ్చి కూడా చూసేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి 12 రోజులు పెట్టింది నాకు. గోదావరి జిల్లా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వచ్చారు. నేను చిత్తూరు వెళ్తే మీ దగ్గర పందాలు వేరు, మా దగ్గర పందాలు వేరు. మా దగ్గర ఏమైనా బండి లాగుడు, మనదేమైనా బండ లాగుడు పందెం, వాళ్ళు ఏమైనా బండి మీద ఎక్కి ఎవరు ముందు గెలుస్తారనే పందెం అనమాట. ఇట్లా రకరకాల ఒక్కో ప్రాంతంలో వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత రైతు సోదరులందరూ కలిసి ఒక సోదర భావంతో ఒక చాటకి చేరేది ఏదన్నా ఉందంటే అది ఎద్దుల పందాలు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇట్లాంటి పందాలు ఇంకా ఎక్కువ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి. అందరం కూడా మా లాంటి వాళ్ళందరం కూడా తప్పకుండా సాయి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెట్టినా సరే మా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ కానీ, అదేవిధంగా మన ఉగ నరసింహారెడ్డి గారు, మన సుచిత్ర గారు, అట్లానే మన దర్శి ఇన్ఛార్జి గారు ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి వచ్చారా? రాలా అట్లా రాజశేఖర్ గారు, మన బాపట్ల రాజశేఖర్ గారు వచ్చారు. అందరూ రాంబాబు గారు, మన్నవ రాంబాబు గారు, ఇంకా వేదిక అలంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ రైతు సోదరులకు అందరూ కూడా మరొకసారి పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సాయి కానీ వాళ్ళ బృందం అందరికీ, వాళ్ళ కమిటీ సభ్యులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. Right.